మరి ఈ సేవకుల ద్వారా మనం విన్నాం. దేవుని స్తోత్రం. ఏ మాట విన్నాం మనం అందరం చెప్పండి. ఏం చెప్పారు ఆయన? ఏ వాక్యం చదివారు? తొడైపోతాను మా సమయాన్ని మీ పాటగారు ఏం చెప్పాడు కదండి. బాబాయ్ మా మాస్టర్ ఎంత గట్టిగా చెప్తాడు మనం. అబ్బాయి ఇంకా గట్టి చెప్తాడు, ఎగిరికి అని చెప్తాడు. తీరా ఏం చెప్పబట్టి అదే తెలిసిందంటే చెప్పిన దాంతో తెలిసింది. పాస్టర్ ఎలా కూర్చున్నాడా, పాస్టర్ ఎలా కూర్చున్నాడా, పాస్టర్ మైక్ ఎలా పెట్టుకున్నాడా, పాస్టర్ ఎలా ఎగిరాడా, ఇది చెప్తుందంట. దేవుని యొక్క వాక్యం కూడా ఇప్పుడే చిన్నదే మనం మర్చిపోతే రేపు దేవుని యొక్క రాకడ సమయంలో మనం ఏమైతే మనకు తెలుస్తుంది. కొంత సీరియల్ చెప్పండి, పనికి ఆహారం కొత్త పనికి వెళ్తున్నారు కదా, ఆ 10 మంది కూర్చొని ఆడలు ఏం చేస్తారన్నా రాత్రి జరిగిందే మర్చిపోవాలి. రాత్రులు చూసి సీరియల్ పొద్దున పొట్టమని చెప్పుకుంటారు. వాక్యం చెప్తుందా? పాస్టర్ వాక్యం చెప్పాడని చెప్పి ఏమన్నా చెప్తుందా అంటే ఏం చెప్పదు. తెలుసుకో రాత్రి మీరు ఏం కోరడం కూడా చెప్తుంది. చెప్పి 10 నిమిషాలు అవ్వలేదు వాక్యం జ్ఞాపకం లేదు అంటే మనం ఏమన్నా మనసు చోట మనిషి చదువుకుంటున్నాం. తెలుస్తోందని కానీ వాక్యం ఇప్పుడు కూడా ఏమింటున్నారు? మనసును పెట్టి చెప్పాలి, మనసును పెట్టి వింటే చెప్తా తెలుస్తుంది. కనుక చెప్పేటప్పుడు కూడా పిన్న జాగ్రత్తగా వాక్యాన్ని వింటూ గ్రహిస్తూ ఉంటారు. తెలుస్తూ ఉంటారు కదా. సరే పిల్లలు మనం చాలా దినాలు బట్టి మనం నిర్మాణాన్ని మనం ధ్యానం చేస్తూ 20 అధ్యాయానికి వచ్చాం. ఏ అధ్యాయానికి వచ్చాం? 20 అధ్యాయానికి వచ్చాం. మనము నిర్మాణంలో మనం చూస్తే ఆది కాలానికి వెళ్తే ఆది కాలం అబ్రహాము దగ్గర నుంచి అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత ఎవరా యోసేపు దగ్గరికి వచ్చినప్పటికీ కొత్త రాజు జన్మిస్తుంది. యోసేపు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులందరూ కూడా ఎవరి బానిసత్వంలో వెళ్ళిపోతే ఐగుప్తు యొక్క బానిసత్వంలో వెళ్ళిపోయిన పూర్వరోజు రాజు యొక్క కొత్త రాజు యొక్క బానిసత్వం. ఎందుకంటే ప్రజలు నడిపించే నాయకుడు చనిపోయాడు. ఎవరు? యోసేపు. అంతవరకు కూడా విన్నా యోసేపు మాట విన్నారా? తర్వాత ముందు తరగా ఆ తండ్రి మాట విన్నారు. ఇశ్రాయేలు ప్రజలుగా దేవుడు యాకోబు దగ్గరికి వచ్చినప్పటికి ఏం చెప్పాడు? ఇదిగో నీ పేరు ఏంటంటే ఇశ్రాయేలు అని స్తోత్రం. ఈ ఇశ్రాయేలు విస్తరింపబడని కారణం దేవుడు అబ్రహామునికి ఆదులు ఏం ఇచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఎక్కడ నెరవేర్చబడిందంటే పేరేమో యాకోబు దగ్గర మార్చబడింది. అభివృద్ధి ఏమో ఎక్కడ దగ్గర వచ్చిందని అభివృద్ధి పొందారు. యోసేపు దగ్గరికి వచ్చేటప్పటికి జనాంగంగా దేవుడు చేసిన స్తోత్రం కనుక. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ రాజు యొక్క బానిసత్వంలోకి వెళ్ళిపోయారో ప్రజలందరూ కూడా బానిసత్వం అనిపిస్తూ ఉన్నారు. దేవుడు వస్తాడు, మమ్మల్ని విడుదల చేస్తాడు. దేవుడు వస్తాడు, మమ్మల్ని ఏం చేస్తాడు? మమ్మల్ని తీసుకుని వెళ్తాడు, వాగ్దానం ఇచ్చిన దేశాన్ని తీసుకెళ్తాడు అని మొరపెడుతూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ సమయంలో ఎవరు పుట్టించాడంటే దేవుడు మోషేను పుట్టించాడు. దేవుడు వస్తాడు. మోషేను అప్పటికే రాజు 2 సంవత్సరాల పిల్లలందరూ ఏం చేస్తాడు? పిల్లలను చంపేస్తున్నాడు అన్నమాట. చంపేస్తున్న సమయంలో మీద మోషేని తల్లి ఏం చేస్తుందంటే జాగ్రత్తగా జమ్ము పెంకుల మీద పెట్టి నైవేద్యం తెస్తే ఎక్కడ ఉందంటే ఎవరైనా జరిగిందంటే మరొక కుమార్తెకి రాణికి. ఇప్పుడు ఎక్కడ ఉందంటే రాణికి సంరక్షణ వస్తుంది. దేవుడికి ప్రళయం చూడండి. ఆ తర్వాత ఏ తల్లి అయితే కలదో ఆ తల్లి పాల్గొనడానికి మరలా దేవుడు అద్భుతుడిగా ఆ తల్లిని మోషేకి ఇవ్వడం. ఏ తల్లి అయితే కలదో ఆ తల్లి పాలిచ్చింది. చేసేసింది, పెంచుతున్నది. ఇదిగో నీవు ఐగుప్తుని కాదు, ఐగుప్తు యొక్క రాజీవ కుమారుడు కాదు, నీవు ఎబ్రీయుడవు అని చెప్పి పాలతో వాడిని మీద పెంచి దేవిస్తుంది. 40 సంవత్సరాలు రాజత్వం వహించాడు. తర్వాత మీద ఒక ఐగుప్తుడు చేతిలో మీద కొండగా చచ్చిపోతాడు. చచ్చిపోగా మీద భయం మీద మోషే అరణ్యంలోకి పారిపోతాడు. అరణ్యంలో మీద అక్కడ వివాహం చేసుకుని నా గొర్రెల కాపరిగా ఉండి అరణ్యంలో మీద గొర్రెల ముందు ఆ అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు మీద ఆ ఇశ్రాయేలు దగ్గర పంపించడానికి దేవుడు మీద ఆ మోషేను పదంలో మీద మండుచు అగ్ని వలె మీద దర్శిస్తున్నాడు. దేవస్తోత్రం. ఆ విధిగా దర్శిస్తూ వచ్చి ఇదంతా మనం వింటాం. ఎందుకంటే మీకు
జ్ఞాపకం చేయడానికి నేను చెప్తున్నాను. విన్న తర్వాత మోషే తర్వాత వీడు వెళ్ళకూడదు అనుకున్నాడు, కానీ నువ్వే వెళ్ళాలనుకున్నాడు. అన్నను పంపించాడు, అన్న కాదు నువ్వు వెళ్ళాలని ఎదురు కలిశానండి. ఎక్కడికంటే ఐగుప్తుకి వెళ్ళమన్నది తెలుస్తుంది. నీవెవరిని చెప్పండి, నేను ఉన్నవాడిని చెప్పండి, నేను ఉన్నవాడిని అనువాడిని. అది దేవస్థానం గారిగా అద్భుతాలు చేసి పంపించాడు. అక్కడ 10 తెగులు పంపించాడు. చివరికి తన పొలం యొక్క ఐగుప్తులో ఉన్న పిల్ల ప్రథమ సంతానం మొట్టమొదటి పుట్టిన వారి పిల్లలు ఏమైపోయారు, చనిపోయి రాజు పిల్లలతో సహా దేవస్థానం. ఆ తర్వాత వీళ్ళ పొదలు ముందొచ్చి ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా పంపేసి వీళ్ళ ప్రజలందరూ వచ్చి వాళ్ళు పంపేయాలని వీళ్ళ రాజు ఎత్తుకుంటే రాజు వీళ్ళ వారిని పంపేస్తే మళ్ళా కసిదేరిగా అప్పుడు నాకు కఠినమైన అయిపోయి దారి మార్గంలో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నాం, చంపేయాలనుకుంటారు. అయితే ఆ ఎర్ర సముద్రం వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలందరూ ఎర్ర సముద్రం రాలిపోయారు. ఎర్ర సముద్రం మీద దేవుడు 2 పాయలు వేసి పొడవైన సైన్యాన్ని ఎర్ర సముద్రం చేశాడు, నాశనం చేశాడు. వీళ్ళందరూ 6 నెలలు సముద్ర మార్గంలో అవతలి దాటించారు. దేవుడు స్తోత్రం కదా. ఎర్ర సముద్రమును దాటించగలిగిన వాడు, ప్రజలను నడిపించగలవాడు, ఎవరైనా ఉన్నాడా అని ఆలోచన చేస్తే ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన జీవాధిపతిన దేవుడు, సృష్టికర్త దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు. స్తోత్రం కలుగుగాక. రెడీ చేతులు ఎత్తుదామా, ఎక్కడికి చెప్తామా. ఈ విధంగా దేవుడు అక్కడి నుంచి ఆ సైన్యాన్ని నడిపించు దేవుడు చెప్పాడు. ఎక్కడ తీసుకురమ్మన్నాడంటే సీనాయి పర్వతం దగ్గర వారిని. ఈ మధ్య చాలా అద్భుతాలు జరిగి ఆశ్చర్యంగా దేవుడు మన్నాడు పంపించాడు. ఏంటి ఆ అద్భుతమైన కార్యం చేశాడు. వారు బట్టలు కూడా మాసిపోలేదు, చెప్పులు లేకపోలేదు. అద్భుతమైన కార్యం చేశాడు. దేవస్థానం ఇలాగ చేసిన దేవుడి మీద అక్కడికి వచ్చిన తర్వాత ప్రజలు ఎక్కడున్నారు, కింద ఉన్నారు. దేవుడు మీద మోషే ఎక్కడున్నారు చెప్పండి, కొండ పైన ఉన్నాడు. ఇప్పుడు మోషేతో ఎవరు మాట్లాడుతున్నారు, దేవుడు మాట్లాడుతున్నాడు. మనం 10 ఆజ్ఞలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇశ్రాయేలుకి అప్పుడు వరకు నియమ నిబంధనలు లేవు. దేవస్థానం వారు ఇప్పుడు వీళ్ళు ఎవరికి ఇష్టం వచ్చిన వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడైతే వారికి ఒక గ్రంథాన్ని ఇస్తున్నాడు, 10 ఆజ్ఞలు ఇస్తున్నాడు. మీరు ఈ విధంగా మీరు నడవాలి అని చెప్పి ఇశ్రాయేలుకు ప్రేమ దేవుడు చెబుతూ ఉన్నాడు. మొదటి మాట ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు, నేను తప్ప వేరొక దేవుడికి ఏ దేవుని కొరకు ఆరాధించడానికి వీలు లేదు అని ఇశ్రాయేలు చెప్తున్నాడు. ఎవరికే ఇప్పుడు అప్పుడు దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేదంటే అప్పుడు ఇశ్రాయేలుకి ఒకే ఒక దేవుడు. ఈనాడు క్రైస్తవులు కూడా చెప్పండి, అప్పుడే ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలుకి ఒకే దేవుడు అయినప్పుడు మనకి ఎంతమంది దేవుడు ఉండాలి, మనకు కూడా ఒకే ఒక దేవుడు ఉన్నాడు. అంతేగాని మన 3 దేవుడు 2 దేవుడు లేరు. ఎన్ని పేర్లు పెట్టి పిల్లబడ్డా ఎన్ని దేవుడైనా ఎలాగైనా రాగలడు. దేవుడు ఏ రూపంలోనైనా రాగలడు. దేవుడు అన్న రూపంలోని పేర్లతో పిలబడి తండ్రిగా, కుమారుగా, పరిశుద్ధాత్మగా పిలబడి అది 3 కాదు. దేవుడు స్తోత్రం గారిని కాదు. ఎందుకు అలా మాట్లాడవచ్చింది, ఎందుకు అలా మాట్లాడాడు, ఎందుకు ఆ విధంగా మాట్లాడవలసింది ప్రజలతో, ఆయన ఎందుకు అలా ప్రార్థన చేస్తుంది, తండ్రి అని ఎందుకు సంబోధించాడు తెలుసుకోవడమే మార్గమై ఉంది. దేవుడు స్తోత్రం గారిని కాదు. ఈ హృదయంలో ఆది కాలం నుంచి ప్రకటన వరకు ఉన్న దేవుడు మనంతా దేవుడు ఒకడంట, మన అందులో 3 తీసుకోవడం. దేవుడు స్తోత్రం. ఇలా చేయడానికి ఆలోచన నేను అంటే మాట ఏంటంటే నేను తప్ప వేరే దేవుడు నీకు. అప్పుడు ఇశ్రాయేలు దేవుడు ఒకడే ఉన్నాడు. ఇప్పుడు క్రైస్తవులకు మారు మనసు పొందిన మనకు దేవుడు కూడా ఒకటే దేవుడు తెలుసు. అది సత్యం. దేవుడు ఇలాగ మన జాతి 2వ ఆజ్ఞ అంటే మనం ఆలోచన 10 ఆజ్ఞలు తప్ప వేరే దేవుడికి ఉండకూడదు. పైన ఆకాశం అని కానీ కింద భూమి అని కానీ భూమి కింద నేడి అని కానీ దేని రూపం నువ్వు చేసుకోకూడదు, విగ్రహం చేసుకోకూడదు, మనకి సాయిలు పడకూడదు. దేవుడు ఇది మొదటి ఆజ్ఞ. ఒకవేళ దేవుని విరోధముగా ఏమని చేస్తావా, తల్లిదండ్రులు చేసిన తప్పును బట్టి, తల్లిదండ్రులు చేసిన విగ్రహాలను బట్టి, తల్లిదండ్రుల మీద చేసిన పాపాలను బట్టి ఆ తప్పు ఎవరి మీదకి వస్తారంటే 3-4 తరాల వరకు నీ మీద కాదు, నీ పిల్లల మీదకి, నీ పిల్లల మీదకి అది 3-4 తరాల వరకు వస్తుంది. తెలుస్తావు నువ్వు చేసిన పాపం. అందుకే ఒక సందర్భాలు అంటే కదా, ఇది ఇలాగే ఎప్పుడంటే తల్లిదండ్రులు చేసిన పాపం ఏంటి. అందుకే తల్లిదండ్రుల మీద మొరపెట్టేవారిగా, ప్రార్థించేవారిగా, ధైర్యం గదిగే పెట్టిన పిల్లలుగా తల్లిదండ్రులే ఉండాలి. దేవస్థానం. ఇక మనం 2వ వాక్యం వస్తే ఏమన్నాడు, నీ దేవుని యెహోవా నామమును వ్యర్థముగా వచ్చాను. 3వ వాక్యం వస్తే ఇంకేంటి, 3వ విశ్రాంతి దేవుడు
సన్మానించాలి. ఆ 4 ఆజ్ఞలు ఏంటి? 6 దినాలు కష్టపడాలి, 7వ దినం కూడా నీవు అడిగాను దేవుని యొక్క మందిరములో కనబడాలి. ఇక 5 ఆజ్ఞలకు వస్తే ఏమంటాడు? నీ దేవుని యెహోవాను నీకు అనుగ్రహించిన దేశము నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలని ఈ తల్లిని తండ్రిని అని సన్మానించాలి. ఆ 6 ఆజ్ఞలు ఏంటి? నరహత్య చేయకూడదు, 7 వ్యభిచారం చేయకూడదు, 8 దొంగిలించకూడదు, 9 నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగు వారి మీద ఏది కూడా నువ్వు ఆశించకూడదు. స్తోత్రంగా. ఇక 10వ ఆజ్ఞకు వస్తే ఏంటంటే నీ పొరుగు వారి భార్యను అతని దాసినైనను అతని దాసిరాలైనను ఆమె ఎద్దులైనను అతని కాడిలైనను నీ పొరుగు వారిని ఏది ఆశింపకూడదు. దేవుడు స్తోత్రంగా. ఇక్కడ పురుషుడు చెప్తున్నాడు నీ పొరుగు వారి భార్య. అలా ఏం చెప్పండి? నీ పొరుగు వారి భార్య అంటే సొంత భర్త కాకుండా వేరే భార్య, వేరొకరి భార్య, వేరే భార్య కాకుండా అప్పుడు సొంత భార్య కాకుండా వేరే భార్య. పురుషుడైతే, స్త్రీ అయితే తన సొంత భర్త కాకుండా వేరే భర్త అయితే చేస్తుంది. చాలా మంది మీద సొంత భర్త మాట ఆలోచించడం, ఎవడో మా చెప్తున్న మాట ఆలోచిస్తుంటారు కొంతమంది, బొమ్మ చెప్పిన మాట్లాడించారు కొంతమంది, ఎవరెవడో మీద కాని వాడు మాట ఆలోచించేవారు ఉంటారు కొంతమంది. దేవస్థానం అంటే నువ్వు ఎవరి మాట ఆలోచించాలి? భర్త మాట ఆలోచించాలి. కొందరు ఉన్నారు దేవస్థానం. అదే దేవుడు చెప్తాడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమని తెలుసా? ఇదిగో నీ పొరుగు వారి భార్యను ఆశించకూడదు. అందుకే భారతదేశంలో ఉన్న సహోదరులందరూ, భారతీయులందరూ నా సహోదరులు అంటారు భార్య తప్ప. ఇది చెప్పండి, భార్య తప్ప మిగతా వాళ్ళందరూ ఎలా భావించాలి? చెప్పండి, ఎలా భావించాలి? సహోదరులు భావించాలి. కానీ మీద కొందరు మీద ఎలాగ మీద ఆశిస్తూ ఉన్నారో అని ఆలోచన చేస్తే మీద భార్యను విడిచిపెట్టి రకరకాలుగా తిరిగే పురుషులు ఉన్నారు. భర్తను విడిచిపెట్టి రకరకాలుగా తిరిగే చెప్పండి భర్తలు ఉన్నారు. అలాగే పిడి యవనస్తులు కూడా పిడ పెళ్లి కాకుండా పిడ రకరకాలమైన పురుషులతో తిరిగే వారు ఉన్నారు. కానీ పెళ్లి కాకుండా పిడ రకరకాలమైన పిడ యవనస్తులతో తిరిగే పిడ ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు. దేవస్థానాలు రెడీ చేద్దారా? ఈ రోజు దేవుని సన్నిధి ఎలా అయిపోయిందంటే యవనస్తులు కలుసుకోవడానికి ఒక స్థలం అయిపోయిందంట. ఇది పరిశుద్ధమైన స్థలము కానీ మనుషులు మాట్లాడుతున్న స్థలము కాదు ఇది. అలాంటి మనసుంటే ఎవరు కూడా రావద్దు. దేవస్థానం రెడీ చేద్దామా? హల్లెలూయా. మీరు లెక్క చెప్పాలి, నేను కూడా చెప్పాలి, దేవుడికి లెక్క చెప్పాలి. అందుచేత భక్తి పనులే కావాలి తప్ప పాపం చేసేవాడు కాదు. నువ్వు రాకపోయిన పనులు దేవస్థానం పండుగ పనులు 100 ఎకరాలు సుఖం పండే పొలము 1 ఎకరం ఉంటే చాలు. దేవస్థానం 100 మంది భక్తి లేకుండా పిల్ల ప్రాణం పొందే సుఖం ఉంది. ఒక భక్తి పనులను సంపాదించి దేవుడు రాజుతే అంతకంటే సంతోషమేమి? దేవుడు అది చెప్పలేదు కదా, 99 నీతి మంతుల కంటే ఒక పాపి విషయమే పరలోకములో దేవతో ఉందని ఏం చేస్తాడు? ఇది సంపాదన కోసం కాదు, సేవ. దేవస్థానం ఏదో పోగేసుకోవడానికి కాదు. దేవస్థానం అలాగ పోగేసుకున్న వాళ్ళంటే ఇక్కడ సంపాదించిన దేవస్థానం చెప్పండి. హల్లెలూయా. సోదరు చెప్పండి. హల్లెలూయా. విశ్వాసం ఈ రోజు నుంచి ఎలా కావాల్సిందో తెలుసా? విశ్వాసం ఇల్లు మీద ఇల్లు పట్టుకోవాలి, మాటగా కూర్చొని కూడా ఉండాలి. ఒకవేళ మాస్టర్ గారు మంచిగా ఏమైనా వేసుకుని వచ్చారనుకో, చూసావా తప్పుతో ఏం చేస్తున్నాడు ఆయన దేవుడు మాత్రం. దేవుడు దీవించడం మిమ్మల్ని దీవించిన దేవుడు అనుకోవడం దీవించడా? మాట్లాడండి. మీ ద్వారా పోషించబడుతున్నప్పుడు, మీ ద్వారా ఇవ్వబడుతున్నప్పుడు దాని హక్కుదారు మీద దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు దీవిస్తూ ఉన్నాడు. దేవస్థానం చెప్పండి. హల్లెలూయా. మీరు ఇచ్చే దేవుడు మేము ఏం చేస్తాడు? అది నేర్చుకోవాలి. పెడుతుంటే దేవుడు ఇస్తూ ఉంటాడు. దేవుడు మనకి ఇస్తుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం ఇంకా ముందుకెళ్ళి వందుకోవాలి, మనం చూస్తాం. కనుక అదే 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే మనము దేనిని ఆశించకూడదు.
కాగితాలు ఎక్కడాలన్నా కానీ ఎందుకో లేవు మరి కథ వేస్తాం. మరి పొద్దున్న ముఖం చూసుకోవాలి కదా, సోదం చెప్పండి, రెండు చేతులు ఎక్కండి, దగ్గరగా చెప్పండి. ఎందుకు విషయాన్ని చెప్తున్నాడు అంటే మనము మీద ఎంత ఆస్తున్నప్పటికీ చివరికి 6 అడుగుల్లోనే మనకి కప్పెడతారు తప్ప నీ మీద 3 ఎకరాల్లోనూ 4 ఎకరాల్లోనూ 100 ఎకరాల్లోనూ మీద ఆ స్థలంతో చూపేసి పెడతానంటారు. అడతారా? పుట్టవుడు ఏమంటున్నావు కానీ మీద మనం దేవుడి బిడ్డలైనప్పుడు మనము మీద పొరుగు వారి నీది న్యాయంగా తీసుకుని తప్పులేదు తెలుస్తాం. నీది ఎంతవరకు ఉందో దాన్ని మీద అడగడంలో తప్పులేదు తెలుస్తాం. కానీ మీరు ఎదుటి వారి కనీసం ఒక చెట్టు, కనీసం ఒక అడుగు, కనీసం అడుగున్నారా, కనీసం ఒక ఏరి గట్టి కూడా నీకు కావడానికి లేదు వస్తాం. అలా కలిసిందా పొరుగుడు తిరిగి కదా ఎదుటోడికి స్థలము విడవగా మీరు 60 మీటర్ల స్థలం ఉన్నా సరే నువ్వు పొరుగుడికి స్థలము అది ఏదో మూలుగుతూ ఉంటుంది దేవస్థానం. ఒక విశ్వాసంగా దేవుడి బిడ్డగా చెప్తున్నాడు, ఇశ్రాయేలుకి చెప్తున్న మాట, దేవుడు చెప్తున్న మాట మనకి చెప్తున్నాడు, నీ పొరుగు వారి దేవుడికి ఆశించకూడదు. అలా ఆశిస్తే బిడ్డ మనం దేవుడి బిడ్డ కాలం దేవస్థానం. ఎప్పుడు దాకా దేవుడికి ఇస్తాడు, దేవుడి మీద దేవుడికి రెండింతలు ఇస్తాడు దేవస్థానం. కనుక ఇక్కడ నీకు చెప్తున్న మాట ఇంకా ముందుకు వెళ్తే ద్వితీయోపదేశ కాండానికి వెళ్దాం. అదే మాట చెప్తున్నాడు 26వ వచనం, 5వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 23వ వచనం. అదిగో నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 27వ వచనం, నీ పొరుగు వారి భార్య మీద భార్యను ఆశింపకూడదు. నీ పొరుగు వారి ఇంటి మీదను వాడి పొలమైనను వాడి దాసినైనను వాడి దాసినైనను వాడి ఎద్దునైనను వాడి గాడిదైనను నీ పొరుగు వాడు దేనిది వేయకూడదు. దేవుడు బిడ్డగా ఆవు గాని ఏది గాని దూడ గాని ఏది కలిపి పొలము కానీ అది ఇంటి పక్కన కానివ్వండి, ఇంటి వెనకాల కానివ్వండి, ఇంటి ముందు కానివ్వండి, పొలంలో కానివ్వండి, ఎక్కడైనా సరే ఏదో ఓడిది ఏదైనా మన దగ్గరికి వచ్చిందంటే అది మన కాదు, ఇచ్చినంతే దేవస్థానం కండి. మన ఓడు కొడు దగ్గరికి వెళ్ళారు, మన వాళ్ళందరూ కూడా ఎదుగుతున్నారు. ఏ పడిపోయిందని? బంగారం పడిపోయిందని ఎదుగుతున్నారు. ఏ పడిపోయింది అని అడిగాడు, బంగారం పడిపోయింది అన్నాడు. చూసినప్పుడు మా ఊరికి కళ్ళు కనపడితే వస్తాం. కట్టు మీద అలా చూడగానే చిన్నది ఎంటనే దొరకగానే అది తీసి ఆ ఎదుగుతున్న వాడికి ఏమన్నా కొట్టు మాట, ఆ కొట్టుల మీద అది తీసుకుని మా ఊరు రిపోర్ట్ ఇచ్చాడు స్తోత్రం. ఇదేంటా రిపోర్ట్లు ఎక్కడ వచ్చిందని అడిగాను. ఇదిగో అన్ని బంగారు దగ్గర కొట్టులు ఇచ్చారని స్తోత్రం కదా. తెలిసేదిద్దామా? స్తోత్రం చెప్తావా? అదే వేరే వాళ్ళ దగ్గర సైలెన్స్ ఏం చేయలే స్తోత్రం. అలాగని చెప్పి మీరు పట్టుకెళ్ళిపోవడా అని సుమా దేవస్థానం అది మన కానీ ఏ వస్తువైనా మనకు దొరికినప్పుడు లేదా మన జ్ఞానప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు చిన్న సాధ్యమంత మటుకు వాడికి మీరు మనకు తెలుసున్న వాళ్ళు తప్పని ఇచ్చేది దేవస్థానం. రెండు చేతులు ఇందా ఇంకో మాట ముందుకు వెళ్తాం. రోమపత్రిక వెళ్తే అక్కడ చాలా చక్కటి విషయాన్ని పౌలుగా చెప్తాడు. 7వ అధ్యాయం 7వ వచనం, 7వ అధ్యాయం 7వ వచనం తొందరగా చదువు. 7వ అధ్యాయం 7వ వచనం రోమపత్రిక 7వ అధ్యాయం 7వ వచనం అని చదువుతున్నా. కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమైన అట్లా రాదు, ధర్మశాస్త్రం వలనే కానీ పాపము చెడు పాపమునగా ఏమిటో నాకు తెలియబోవును. ధర్మశాస్త్రము చెప్పడు కదా ఆ దురాశను
ఇచ్చాడు. దేవుడు స్తోత్రం కనుక దేవుడి ఆజ్ఞ లేనిదే, దేవుడి సెలవు లేనిదే, దేవుడి ఉద్దేశం లేనిదే వీడి ఇశ్రాయేలు ఎవరు ఏ దేశం కూడా ఏమీ చేయలేదు. దేవుడు స్తోత్రం. రెండు చేద్దామా? ఇశ్రాయేలు కాపాడుతున్న దేవుడే మనల్ని కాపాడుతున్నాడు. స్తోత్రం చెప్పు. దేవుడు స్తోత్రం. అప్పుడున్న దేవుడే ఇప్పుడున్నాడు. వారు ఆరాధించే దేవుడే మనం కూడా ఏం చేస్తున్నాము? ఆరాధిస్తున్నాం. మన దేవుడే చేతగానే ఏం కాదు. దేవుడు స్తోత్రం. తరగతి చేసేద్దాం ఒక్కొక్కరు రెండు చేతులు. దేవుడు స్తోత్రం. ఇలాగ మన జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎంబీసీ సంఘానికి రండి. పౌలు గారు చాలా చక్కటి విషయాలు తెలియజేస్తున్నాడు. పౌలు గారు చెప్తున్న మాటలో చాలా విషయాలు. ఎంబీసీ పత్రిక 5వ అధ్యాయం 3-4 నుంచి 5 వచ్చిన చూడండి. 3, 4, 5 వచ్చిన చూస్తే 5వ అధ్యాయము ఆవిడ చెప్పిన చూడండి. మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన వాకండి. ఒక చదువుతున్న ఆగిపోమని చెప్పండి. 10 మంది చదవాలి. ఎవరైనా ఒక చదువుతున్నప్పుడు వాళ్ళ అర్థం వాళ్ళు వెనకాల 10 పాఠంగా చెప్పవద్దు. లేకపోతే తర్వాత ఆ నైట్ తర్వాత వాక్యం అందుకోవాలి. రెండు చేత తెలుస్తాం. ఇప్పుడు ఎంత చదవండి. ఇప్పుడు అది మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రత కానీ అదిలో లోపత్రమే కానీ వీటి పేరైనను అది అక్కడ తెలుస్తుంది. ఏమైనా ఎత్తకూడదంట. ఒకటి జాగ్రత్త పేరు ఎత్తకూడదంట. హలో, జాగ్రత్త అంటే ఏంటి? జాగ్రత్త అంటే ఏంటి అయ్యా? మనిషి అది అవుతాండి. మీరు చెప్పండి. జాగ్రత్త అంటే జాగ్రత్తం అంటే మనసును జాగ్రత్త విడిచిపెట్టు. జాగ్రత్తం అంటే పెళ్లి కాకుండా ప్రియతన పెళ్లి కాని వారి మీద చేసే తప్పుదానే జాగ్రత్తం అన్న తెలుస్తాం. జాగ్రత్తం అంటే మీరు ఏంటి? కన్యాత్మను పోగొట్టుకుంటాం. అందుకే దేవుడు దేన్ని ఏర్పరిచి వ్యభిచారము జాగ్రత్తం జరగకుండా వివాహం అనే బాంధవ్యాన్ని స్త్రీ పురుషులకు దేవుడు వివాహం అనే బాధని ఇచ్చే దేవస్థానం. అందుకే పెళ్లి కాకుండా ఏ యవనస్తుడు వాళ్ళు ఇచ్చనబడిగా తిరగకూడదు దేవస్థానం. అదవుతున్నమాట. స్తోత్రం చెప్పండి. అది దేవుడికి విరోధమైనది. అంతేగాని దేవుడికి ఇష్టం లేకుండా సొంత పెళ్లిని చేసుకోవడం, ప్రేమ పెళ్లిని చేసుకోవడం కూడా దేవుడికి ఇష్టం కాదు. నేనంటాను, ప్రేమించడం తప్పు కాదు. కానీ ఒక స్థాయి, ఒక విధానం, ఒక విధి పోషించగల శక్తి ఉన్నప్పుడు ప్రేమించడంలో తప్పు లేదంటే నేనైతే దేవస్తాను. కానీ వయసు లేకుండా, బాధ్యత లేకుండా పోతే పెళ్లి చేసుకునే మీద ఏం చెప్పండి? వీడు ఒకడదని వీడు ఒకడో మీద 100 రూపాయలు 10 సార్లు అడుగుతామని వీడు ఒక్కడే కాదు. ఆ వయసు లేకుండా పెళ్లి చేసుకుని వాడి వీడి ఇద్దరు ఎవరి మీద ఆధారపడతారు? ఇప్పుడు వాడు ఇద్దరు అయిపోయినా మళ్ళీ సంవత్సరానికి గోగడ పడతారు, మళ్ళీ సంవత్సరం గోగడ పడతారు. ఈ నలుగురు ఎవరికి బాధపడతారు? వయసు లేకుండా, జ్ఞానం లేకుండా, తెలివి లేకుండా, విచిత్ర జ్ఞానం లేకుండా ఇద్దరు పిల్లల వల్లే ఏం చేస్తారా? పోషించడానికి కింద మీద పడిపోతారు. తెలుస్తుందా? సినిమాలు, సీరియాలు, చదువుకోవాలని చెప్పి మాట విని పడిపోయి మీరు జీవితాలు ఏం చేసుకున్నారు? బాగుపడవలసిన వయసులో, చదువుకోవాల్సిన వయసులో, ఎదగవలసిన వయసులో, ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన స్థితిలో ఆ బంగారు భవిష్యత్తును మధ్యలో ఏం చేసుకున్నాడు? నాశనం చేసుకున్నది ఏంటంటే ప్రేమ అనే దానితో తెలుస్తుంది. సంకరంగా పోయింది. నేను డాక్టర్ అవుతాను, నేను ఇంజనీర్ అవుతాను, నేను టీచింగ్ అవుతాను కాదు, గుడ్ అవుతాను అన్నది ఏమైంది? ఈ చెప్తారు యవనస్తులకి, నువ్వు బాగుపడాలని చెడిపోవాలని ఇదే వయసు దేవస్థానం. చదువుకున్నావా? 10 మందికి నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో వారికి సహాయం చేయగలవు. నువ్వు చదువుకోలేదా 10 మంది దగ్గర అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది దేవస్థానం. సొంతం చెప్తామా? రెండు చేద్దామా? చదువు అనేది చాలా చాలా ముఖ్యమైనది. పూర్వం చదువు లేక చదువుకోలేక పరిస్థితులు బాగోలేక చదువుకోలేకపోయారు. ఈరోజు అన్ని ఉండి కూడా తగితగ్గలాడి వ్యసనాలకు బానిసైపోయి, లోకాశలో బానిసై, సెమఫోన్లో పడిపోయి, లోక ప్రేమలో పడిపోయి, లోక మాయలో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకున్నారు చాలా మంది. ఎవరు అందుకే తల్లిదండ్రులు ఈ రోజు పిల్లలు ఎంత చక్కగా భయం అనేది పోవడం లేదు. దేవుడు స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఇద్దామా? స్తోత్రం చెప్దామా? మా
మీ తల్లిదండ్రులు మీరు మీద ఆలోచన చేయాలి. దేవస్థానం చెప్పండి. మన పిల్లల మీద జాగ్రత్తగా ఉన్నప్పుడు మనం ఏమి చేయగలదు? ఎవరు దేవస్థ వస్తుందా? రెండు చేతుల స్తోత్రం చెప్తామా? ఇద్దరికి చెప్తామా? ఇంకా చెప్తామా? ఇంట్లో దేవుడితో మనం మాట్లాడకుండా చాలా పోము. రెండోది ఏం చెప్తున్నాడు? ఏం ఆలోచన చేస్తే చాలా తొందరగా ఏ విధమైన అపవిత్రైనను లోభత్వము ఏంటి? లోభత్వం ఏంటి? లోభతారు, పిసినారు. కొంతమంది ఎవరా దేవుడు ఇచ్చే ప్రభావ దినిచ్చే ప్రభావ ఇల్లు కట్టుకోవాలి, నేను అడుగుకోవాలి, నా పిల్లలు ఉద్యోగం వచ్చాలి, అది వచ్చాలి, ఇది వచ్చాలి, నా పొలం పడుకోవాలి, ఆ పొలం ఎక్కడన్నా మొత్తం పొందేయాలి, నా అప్పులన్నీ పోయాలి. దేవుడు చదువు వేసుకోవాలి. అప్పులు ఎంత దేవుడి సన్నిధిలో ఎంత విస్తారంగా నువ్వు విడిస్తే ఉంటావో నీవు ఇచ్చే దాన్ని బట్టి దేవుడు రెండింతలు చేయగల సమర్థుడు. దేవుడు స్తోత్రం. విసిరితనంగా ఉండకూడదు దేవుడి దగ్గర. దేవుడు ఏమిస్తుంది? ఆకాశ వాక్యం నింపుతాడు కోసం విస్తారమైన దీవులు ఇస్తాడు. దేవుడు స్తోత్రం. అందుచేత వీడు దేవుడి బిడ్డను పెట్టేవారు ఉండాలి, కానీ దేవుడు త్వరగానే చేస్తాడు కదా. త్వరగా ఎప్పుడు చేస్తాడు? నేను తల ఎప్పుడు చేస్తాడు? ఈ లోపం లేనప్పుడు, ఇచ్చే మనసు ఉన్నప్పుడు. దేవుడు స్తోత్రం. నేను అదే కోరుకుంటాను. నీకు పెడితే దేవుడు నాకు పెడతాను. దేవుడు స్తోత్రం. కంటే నీకు రూపాయి అయితే దేవుడు అందిస్తాడు, 10 రూపాయలు ఇస్తాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. నీకు 100 వచ్చి పెట్టినా దేవుడు 1000 ఇస్తాడు. దేవుడు స్తోత్రం. అది నేర్చుకోవాలి విశ్వాస అయిన దేవుడి బిడ్డలు. దేవుడు స్తోత్రం. దేవుడికి ఏ విధంగా ఇస్తాడు ఎవరికి దేవుడు. దేవుడు స్తోత్రం. ఏ విధంగా వస్తుంది దేవుడు ఇప్పుడు ఇవ్వలేని స్థితిలో ఉండవచ్చు, కానీ తర్వాత నీవు పిల్లలు లోపంలోనే ఆ లోపంలో ఉంటే మనం దీవించబడడం, మన పిల్లలు దీవించబడడం వద్దు. అదే దేవునికి ఇస్తూ మీద ఉన్నప్పుడు నీవు ఇప్పుడు కొద్దిగా కష్టపడుతున్నావు. నీ తలను నీ పిల్లలకు ఉద్యోగం ఇచ్చి రెండింతలుగా దేవుడి జీతాన్ని చేయగలడు. దేవుడు స్తోత్రం. అది మనం అంటే దేవుడు సంపాదనలో నీ పొలంలో దేవుడు దీవిస్తాడు. పిల్లలు లోపం కలిగి ఉండకూడదు. ఇంకా చెప్తున్నాడు చదువులని జాగ్రత్త చదివితే వీటిని వేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు అది తగదు. విశ్వాసం తగదు. ఏమెత్తకూడదట? అపవిత్రంగా ఉండకూడదు, లోపతనంగా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండకూడదు. ఇది దేవుడి బిడ్డలకు తగదు, ఇశ్రాయేలు కూడా తగదు. అందుకే చెప్పడిగా కింద చదివితే ఏమన్నాడు తెలుసా? కింద వచ్చినప్పుడే మీరు పలకవాలని దేవస్థానం. ఏ పలకాలంట? మనం ఏ పలకాలి? కొంతమంది మాసపూర్వం సొల్లిగారిపోతుంది ముందే. నేను మొదలెట్టుకున్నదంటే ఆపద్ధతి ప్రార్థన తిండి దగ్గర మాసపూర్వం ప్రార్థన వచ్చిపోదు. అమ్మ చేపలపూర్వం వచ్చిపోదు. కంగారు, అయ్యో ప్రార్థన చేసుకుని పోయినే అనుకుంటా. పొద్దున్నే టీ తాగేటప్పుడు అంటే ప్రభు ఇది ఇచ్చామా అని స్తోత్రాన్ని తాగేదాన్ని ఏమవుతుంది. కొంతమంది ఉపవాసం ఉన్నప్పుడు తినే అలవాట్లో తినారు. అయ్యో ఉపవాసం వాళ్ళు కదా అనుకుంటారు. ప్రతి విషయంలో తిన్నప్పుడు, నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, పని చేసినప్పుడు, ఎక్కడికి వేస్తే మనసు గంటలో ఉందో ఆ సమయంలో సేవలు నీవే చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళిపోకుండా దేవస్థానం. సేవ కూడా ఉండవలసిన సమయంలో సేవ కూడా ఇవ్వాలి. విశ్వాసం చేయవలసిన పని విశ్వాసం చేయాలి, అంతేగాని సేవ కూడా చేయవలసిన పని విశ్వాసం చేయకూడదు. దేవస్థానం పాటలు చెప్తాను. మనం చేసేస్తున్న ప్రార్థనలు కొంతమంది పనిమాలలు ఇంట్లో కంగారు వెళ్ళిపోవడానికి, చేసేదానికి కంగారు. ఇంకెందుకు అన్నప్పుడు దేవస్థానం చేద్దాం. పిలిచామంటే వచ్చేదాకా ఆ మూడవండి ఎవరైనా ఏమైనానండి. దేవస్థానం చెప్పండి. ఈయన ఏం చెప్తున్నాడు అంటే మనము ఎప్పుడు కూడా దేవుడికి ఏం చెప్పాలి? నువ్వు స్కూల్కి వెళ్ళా, నువ్వు పొద్దున్న లేకాడే రాత్రి అంతా కూడా దేవుడిని కాపాడు. రాత్రి ఏం జరిగింది ఎవరు దేవుడు పడుకున్నప్పుడు వీళ్ళు వేసినప్పుడు మధ్య ఏమైంది? ఆట పోయిందంటే 7 సంవత్సరాలు ఆట పోయిందంట. 11 సెలెక్ట్లో మరి సెలెక్ట్ తీసుకురాకపోతున్నా భయ్యో
అయినా పాడొచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నడిచేది వెళ్దామా, వెళ్దామా? ఇప్పుడు చెప్పండి, మనం ఏం చేయాలి? పాస్ అయినప్పుడు తగ్గిందో చెప్పాలి, పాస్ అవ్వకపోయినా వచ్చినా చెప్పాలి, రాకపోయినా చెప్పాలి. అది దేవుని బిడ్డ కష్టం. అంతేగాని దేవుడి కోపం కూడదు. చెడు మీద కోపం చూపుడు అలా చేసినట్టు దేని మీద చెప్పదు. ఎవరో దేవుని స్తోత్రం చెప్పండి. సాంగ్ తెలుసు కదా, ఎవరైతే ఇంకా బాగుందని ఆకేమే ఆకాశం మీద కోపించి ఉమ్మేస్తే ఎవరితే మరి దేవుడి మీద కోపించండి. మన దేవుడు తెలియబడడానికి మనంతలు వారండి, దేవుడి మీద కోపడడానికి మనంతలు వారండి, దేవుడి తినడానికి మరి ఏ బాధ్య వారండి. సౌత చెప్తారా? అందుకే ఇవ్వబడ్డాడు. ఏమని తెలుసా? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని, యెహోవా నామమునకు ఏం కలిగిదాకా అది దేవుని స్తోత్రం. ఇప్పుడు జరగలేదంటే దాని వెనక ఏదో కారణం ఉంది. దేవుని స్తోత్రం. అది అవ్వలేదా సిగ్గుపడుకో. దేవుడు మొదలానికి రెండోది ఏదో ఆశించాడు. దేవుని స్తోత్రం. అది నీకు అవసరం లేదు, అందుకే అది నీకు ఇవ్వలేదు అని గ్రహించాలి విశ్వాసులు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది ప్రతి విషయంలో ఏ విశ్వాసులుగా, దేవుడి బిడ్డలుగా, ప్రభు బిడ్డలుగా మనం ఏం చేయాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దేవుడు మీ పనికెళ్ళో ప్రార్థన చేసుకున్నా, పొందపడికెళ్ళో ఎండే ముందు సూర్యుమని అంటుంది. రోజు లేటు లేటు నీళ్ళు ఇక్కడ తాగుతాను, నీళ్ళు తాగా అక్కడ తాగుతాను, నీళ్ళు తెచ్చాయే మన ఈ లోపల తిన్నప్పుడు అంటుంది. కొంతమంది తిరిగి వచ్చి ఆ భవనంలో తిరిగి వచ్చి ఇంటికి వచ్చింది. ప్రభువా క్షేమకరంగా తిరిగి వచ్చాను ఆయన, నీకు వందలు అక్కడ ఉన్నావా ఎప్పుడన్నానే? లేదు, ఇదిగో నీళ్ళు ఎక్కాను అంటారు. అలవాటు ఉంటే కదా మనము బిడ్డ తెచ్చుకోవాలి మన పిల్లలకి. లేకపోతే నాకు బజ్జీ ఇచ్చిందో హోటల్ దగ్గర ఆ దగ్గరికి వెళ్ళి ఎవరా, ఆ దగ్గరికి వెళ్ళి ఎవరా హోటల్ ఎవరు లేదా అది చికెన్ దగ్గరికి వెళ్ళి అమ్మా మా పిల్లలతో నాకు బజ్జీ ఇచ్చే తప్పండి సుమా పాతలేదు ఏం లేదు. ఇప్పుడు తెలు నిద్రబాబు బజ్జీ తెచ్చి మా అమ్మగారికి వెళ్తే ఆకలేసేంత ముందు ఆకలి. నాలుగు పూరీలు, రెండు ఇడ్లీలు, నాలుగు బజ్జీలు పాస్పోతుంది. కొంతమంది సొల్లు కలిపోయింది. రావయ్యా డాక్టర్ తాగితే టీ దాటి లేదు కానీ టిఫిన్ తింటే వచ్చేసిందండి. పొద్దున్నే మొహం మాడకుండా టీ తాగింది. మా టీలో మొత్తం అయిపోయింది. ఏ కడిగితే సొమ్ము ఉందా అదే సొమ్ము చేద్దామా? ఇప్పుడు చెప్పాలి, ఏం చెప్పాలి? మనందరూ మాట్లాడటం ఏం చెప్పాలి? ఎవరు చెప్పాలి? అది పాస్పోగా మనము దేవుడు లేచినట్టునే మనం అంటే మోకరించిన నిజార్థం అన్ని లేచి బయటకు వచ్చి మొహం గడికినప్పుడు మోకరించాం. నిద్ర మొహం లేచామనుకో మంచం కూడా పట్టుకుని ప్రభు 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 అయ్యి బాబు నా ప్రాణానికి ఆయన ప్రభు అంత మేము వచ్చేసాం ప్రభు దేని పట్టుకుని చేస్తుంది. లేచిన స్తోత్రం అన్నారు. ఈ నిద్రలో దేని పడేసుకుందా? దేవుడు పట్టుకుని పట్టుకుని చాలా మంది తెల్లవారులు చేసి ప్రార్థన లేకుండా గుంపాటు ప్రార్థన. మళ్ళీ ఏమైనా చేద్దాం భయం అని క్యారేజీ పంపించాలి. ఇప్పుడు ప్రార్థన చేయాలి, చేసుకోవాలి, నిద్రరాదు. ఇంకా వెళ్ళిపోయి కదా వెళ్ళిపోయి అక్కడ ఉన్నది కొంతమంది ధైర్యం. ఇంట్లో మగవాడు ఉన్నంతే ఆనంద ధైర్యం. ఆ మగవాడు బయటకు వెళ్ళిపోయి చీకటి వెళ్ళిపోయి భయం కొడుకోను కొడుకొని ప్రార్థన చేసుకుని మొదటి నిద్రలో పోయి నిద్రలో పోయినామే లోపల ఇంట్లో వచ్చి వంటగది నిన్ను డబే ఎప్పుడైతే పడేసేసిందా ఇక సొంతం 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 నన్ను ఏం చేత నన్ను ఏం చేత నన్ను ఏం చేత చేయాలి. కనికబడి ఇశ్రాయేలుకు చెప్పిన మాటలు మనం ఆలోచన చేస్తూ ఇక్కడ ఆ పౌలు గారు చెప్తున్నాడు ఈ సంఘానికి. ఏ సంఘానికి చెప్తున్నాడు? అప్పుడు ఏపీసీ సంఘానికి చెప్తున్నాడు. మీలో జారత్వమైనను ఇది ఏ విధమైన అపవిత్రమైనను లోపత్వం వంటివి ప్రేరేపించగా వాటిని ఎప్పుడు తరచగా ఇదిగో ఏమైనా పరిశుద్ధమైనది తాగదు. మీరు ఎప్పుడు
ప్రభావం ఇస్తాం. దీన్ని ఏమైనా అవసరం తీరితే ఏమైనా నోట్లు పెట్టారా, అన్నం పెట్టారా, చిన్నగా తలంచుకుని మీకు భోజనం తిన్నావా, చిన్న ప్రార్థన చేసి మీకు వంటకి వెళ్ళావా, చిన్న ప్రార్థన చేసి మీకు. అంతేగాని ప్రభా నాకు తిండి వచ్చింది నాయన, ఈ వంటలో దీవించు ప్రభా, ప్రభా నాకు ఇంటితో కూడా దీవించు ప్రభా అని ప్రార్థన చేసామా? మన ప్రార్థన కొందమ్మా ప్రార్థన చేయండి. దీనికి కొన్ని చేయలేదు. వాక్యం ముందు వాక్యం నిలబెట్టు ప్రభా, నీ మాట కదా, నీ వాక్యం కదా మాట్లాడు ప్రభా అని మాట్లాడు ప్రార్థన చేసి మొదలెడతారు. మొదలెట్టి ఆ పక్కింటోడు ఆ ఇంటోడు కోసం, కాకినాడలో ఎవడో హాస్పిటల్ ఆడి కోసం, అబ్బాయి ఇంకో ఊళ్ళు ఇంకొకటి ఎవరుంటే ఆడి కోసం, ఇంకొకటి ఎక్కడ ఉంటే ఆడి కోసం. ఎక్కడున్నాము, ఏ సమయం ఉన్నాము, ఏ ప్రార్థన చేయాలి, ఎలాంటి అందరి వరకు ప్రార్థన చేయకూడదని కాదు, సందర్భం బట్టి మనం ప్రార్థన చేయాలి. మనం సమయాన్ని వృధా చేయగలదు. 7 గంటల ప్రార్థన అంటే 8 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 9 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, పాట అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు. నువ్వేమో వచ్చి నీ ప్రార్థన ఎందుకు ప్రార్థన చేయాలి, నీకు వాక్యం ఏం చెప్తావు? ముగిస్తే నువ్వు పాస్ చేయడం బయట గడియారంగా కిందాక గడియారంగా నేను చెప్తున్నాను కరెక్ట్గా 12 ముగించేస్తారు. రెడీ చేసి తెలుస్తూ ఉంటాను. 12 కూర్చుంటే అమ్మా 10వ గంట 12 మీద కొంత కదములే గడిగా ఇంకా ఏం చెప్తుంది? ప్రధాని వస్తుంది చెల్లించాలి. ఇంకేం చెప్తున్నాడు? మీరు భూతులైనను సరస్వతులైనను ఆయన ఏమంటా పెళ్లి మాటలైనను సరస్వతులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మాకు తగదమ్మా. ఎవరు తగ? విశ్వాసం భూతులు విశ్వాసం ఏమంటున్నా? వీడేమో సిగరెట్గా చెప్తాడు కదా, సిగరెట్గా చెప్తాడు, పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది, అన్ని భాష వచ్చేస్తాడు. వీడు బూతులు ఆడేస్తున్నాడు, ప్రొఫెసర్ వీళ్ళకి అంటున్నాడు, మందు తాగేస్తున్నాడు, ఆడి మీద ఈ మీద ఏదో సోమేసుకుని వీడు చెప్పుతూ ఉన్నాడు. అయినా సరే ఏమొచ్చేస్తుంది? అందుకే పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది. ఇది నిజంగా దేవుని ఆత్మ అంటారా? గుడికి వచ్చేమో పాటలు పడుతుంది, గుడికి వచ్చేమో ప్రార్థన చేస్తుంది, గుడికి వచ్చేమో అయ్యి బాబు అంటలేదు ఇంతలేదు అన్నాడు. వీళ్ళు నీళ్ళు దొరకకపోతే ఆడేస్తుంది, మామూలుగా అంటలేదు నీళ్ళు దొరకలేదని. కుళాయి నీరు తయారీకి వెళ్ళకుండా బిండి అక్కడైతే నా బిందు పక్కకి ఎంటేసాడు గొడవ. అడుగు బిడ్డ ఆలోచించు. నీ విశ్వాసం అక్కడే పోతుంది, నీ భక్తి అక్కడే పోతుంది, నీ మీద నువ్వు నమ్మకం అక్కడే పోతుంది. నువ్వు మంచిదానివి ప్రార్థన చేస్తావని చిన్న చిన్న విషయాల దగ్గర ఏమైపోతుంది? తొలగిపోతుంది. సాతాను మీద ఏం చేస్తున్నాడు? దొంగిలిస్తున్నాడు. వీడు ఎక్కారం మాట్లాడకూడదు, సరస్వతులు ఆడకూడదు, ఎవరు తక్కువ చేయకూడదు, ఎవరు తక్కువగా మాట్లాడకూడదు, సంఘంలో ఎవరు స్త్రీ ఏమకూడదు, గ్రూపులు ఉండకూడదు, ఏమకూడదు, ఏమకూడదు, ఇద్దరు ఒకటి, ముగ్గురు ఒకటి, 4 ఒకటి, గ్రూపిజం ఉండదు. సహోదరులు ఐక్యత కలిగి ఉండు. ఎంత పేరు, ఎంత మనోహరము. ఐక్యత ఉన్నప్పుడే ఆశీర్వాదం వస్తుంది. పిల్లలైనా విశ్వాసాలైనా ఎవరైనా ఒకరికొకరు ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి, అది సంఘానికి కావలసింది. ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఇంకేం చెప్తున్నాడు? ఇంకేం చెప్తున్నాడంటే మీరు చూడండి, ఇవి మీకు తగవు, వ్యభిచారమైనను, అపవిత్రమైనను, విగ్రహారాధికుడైనను, అయ్యో ఇలా లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారు కారని సంగతిని విడిచేయమగా మన బూతులాడు కూడా అన్నాడు. ఏత పొరుగువాడు కూడా ఆశించిన వాడు కూడా అన్నా, పొరుగువారి భార్యను ఆశించిన వాడు అన్నా, పొరుగువారి పిల్లలు మగపిల్లలు ఆడపిల్లలు ఆశించి కోరికలు తీర్చుకునే వారు ఎలాగో, శరీర సంబంధం అసలే ఎలాగో, లోపులు పిసినార్థంగా ఉండి నాది నా ఇల్లు నాది నా వాళ్ళు అనుకునేవాడు ఎవడు ఎవడు, మానవత్వం లేనివాడు ఎవడు కూడా దేవస్థానం చెప్పండి. నేను ముగింపులో వస్తున్నాడు. ఈ అధ్యాయంలో మిగిలిన ఆఖ్యలన్నీ కూడా మనము చూస్తున్నప్పుడు ప్రత్యేకంగా మనుషులు శరీరాలకు సంబంధమైన దేవస్థానం, ఆత్మ సంబంధంగా దేవుడు తెలియజేస్తూ ఆఖ్య
అది ఇశ్రాయేలుకి చెబుతూ దేవుడు మీద పౌలు గారు ద్వారా చెప్తున్నాడు. పౌలు గారు ధర్మశాస్త్రంలో ఉన్నప్పటికీ అతడు భ్రష్టుడిగానే జీవించాడు, పాపిగానే జీవించాడు. అతడు చెప్తున్నాడు ఏమని చేశాడు? 7వ అధ్యాయం మాట్లాడదు దేవుడు చిత్తమైతే మనం జాయిన్ చేసుకుందాం. జాగ్రత్తగా చూడండి. రోమాపత్రిక 7వ అధ్యాయం 7-8 వచ్చిన మనం చూస్తే 7వ అధ్యాయం 7-8 వచ్చిన 7వ అధ్యాయం 7 వచ్చిన కాబట్టి మనగా చదువు కింద వచ్చిన 8వ వచనం. అయితే పాపము ఆజ్ఞ హేతువు చేసుకుని సకల విధమైన దురాశలు యందును పుట్టిను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతమైనదని వస్తుంది, అంటే చచ్చినదై ఉన్నదంట. అది ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచించండి. రోమపత్రికలో చెప్తున్నాడు పాపం అన్నది మనిషిని వీడ ఏమిటంటే హృదయములో నుంచి వచ్చేవి. ఎక్కడి నుంచి వచ్చేవంటే లోపల నుంచి వచ్చేవి అపవిత్రపరుస్తాయి. మత్తయి సువార్త చదువుతున్నప్పుడు మాటలు మనకు కనబడుతుంటాయి. కనుక అలాగా పౌలు గారు ఇదిగో పశ్చాత్తాపం గురించి చెబుతూ వీడ పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలుకి చెబుతున్నాడు ధర్మశాస్త్రము మీరు చేయాలి. ఇదిగో ఈ పదాజ్ఞలో నీ పొరుగు వారి భార్య అయిన నీ పొరుగు వారిది దాసునైనను, నీ పొరుగు వారి ఎద్దునైనను, పొరుగు వారి గాడిదైనను, పొరుగు వారి గొర్రెనైనను, పొరుగు వారి ఆస్తినైనను, పొలమునైనను ఎవ్వరు కూడా మీరు ఏం చేయకూడదు? ఆశ్రయించరు. ఆశపడకూడదు. మంది కానప్పుడు ఆశపడకూడదు. నువ్వు ప్రయత్నం చేసే ఉద్యోగాలకు ఆమె ఇద్దరు ఒకరికి వచ్చింది. దేవుని బిడ్డలను మనం ఏం చేయాలి? సంతోషించాలి. నాకు రాలే దేవునికి ఇచ్చాడు అని అన్నప్పుడు దేవుడు ఆగుతానని నీకు ఇంకో పోస్ట్ మంచిది తడనే వస్తుంది. అందులో నీవు మీద అది నీ దేవుడి చిత్తం కాదు, అందుకే నీకు రాలేదు. నీకు ఇల్లు కడుతున్నా ఇంకా అవ్వడం లేదు. కడుతున్నావు అనేది దేవుడి చిత్తం ఉంది. దేవుడు స్తుతించు. కట్టాలనుకున్న ప్రయత్నం చేస్తున్నావు. నీవు రెండింతలకు దేవుడు కట్టే విధానం ఇస్తాడు. దేవుడు స్తోత్రం. రెండు చేతులు ఇద్దామా? ఇలాగ మనం అందరూ కూడా ధ్యానం చేస్తే చాలా వచనాలు ఉన్నాయి. పురివేదేవి బిడ్డారా, ఇశ్రాయేలుకు దేవుడు మనం చదువుకున్న వాక్య భాగానికి వచ్చేస్తే నిర్మాకారానికి వచ్చేస్తే ఆ నిర్మాకారంలో ప్రియమ చదువుకున్న వాక్య భాగాన్ని చదువుకుంటూ ఒక మాట జ్ఞాపకం చేసి ముగించాలనుకున్నాను. చదవండి 20వ అధ్యాయము నిర్మాకారం 20వ అధ్యాయానికి కూడా ఆ యొక్క వచ్చిన భాగాన్ని మనం చదువుతున్నాం. నిర్మాకారం 20వ అధ్యాయము ఆఖరి వచ్చిన 17వ వచ్చిన మనం చదువుతాం. నీ పొరుగు వారి భార్య అతని దాసినైన అతని యుద్ధమున దాని గాడిదైనను నీ పొరుగు వారి దేనిని ఆశింపకూడదు అని చెప్పాడు. 18వ వచనం చదువుకున్నా. ప్రజలందరూ ఉరుములు, ఆ మెరుపులు, ఆ భూమధ్వనియు, ఆ పర్వతము అతడు దూరము నుంచి చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనేది దేవుడు స్తోత్ర. ఇదంతా ఈ పదాజ్ఞలన్నీ కూడా ఎక్కడ చేసి ఇప్పుడు మోషే గారు ఎక్కడ ఉన్నారా? కొండ మీద చదివిన సంగతి ఇది. దేవుడు స్తోత్ర. నేను తప్ప వేరు దేవుడు లేదని చెప్పిన దేవుడు ఆఖరికి పొరుగు వారిని ఏది ఆశించకూడదు అని చెప్పి పదాజ్ఞలు మోషేకి కొండ మీద పిన ఆ ఒక ఆజ్ఞ చెప్తున్న కింద ఉన్న ప్రజలు పిన ఏమన్నా ఉరుకులకి ఆ మెరుపులకి భయపడి దూరంగా పారిపోయాడు. దేవుడు స్తోత్ర. అప్పుడు ఆ పదాజ్ఞలు ఇచ్చుకుని మోషే దిగి వస్తున్నాడు. ఇది వచ్చేవారు మనం చూద్దాం. దేవుడు కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. బాధించారు ప్రార్థించాను. ప్రభువా నీకు వందనాలు, సజీవుడా నీకు వందనాలు. ఇదిగో రాజు ఇంతవరకు మీరు నాకు తోడుగా ఉండి ఇదిగో రాజు నీ పదాజ్ఞల్లో ఇశ్రాయేలు బానిసత్వాన్ని విడిపించి వారికి నీ నిబంధనతో కూడా పదాజ్ఞలు విడుతూ మోషేను ఆ పర్వతం ఎక్కి రమ్మని ఇదిగో ధర్మశాస్త్రమును వచ్చి వివరిస్తూ రాజనాయని దాసులతో మాట్లాడిన ఆ అనుభవము మమ్మల్ని నడిపించు ప్రభు నీకు వందనాలు. ఒక దర్శనము చాలయ్యా యేసయ్య, నీ ఒక దర్శనము చాలయ్యా, ఒక దర్శనము చాలయ్యా యేసయ్య, నీ ఒక దర్శనము చాలయ్యా. సమీపించని
రెట్టింపు దీవెనిచ్చు రాజా నాయన రాత్రంతా వీళ్ళ తోడు నడిపించు, లైవ్ ఉన్న వీళ్ళని దీవించి ఆశీర్వదించు. వచ్చే వారు అందరూ కూడా కలిసి మరలా ఈ వాక్యమును జాయించు. రేపు పునరుద్ధానము ఆదివారాధనలో మేమందరం కూడా పాల్గొని పొందడం. నాకు ముందుగా రాజు వాక్యం దాసు చెప్పిన వాక్యం నువ్వు ఫలింపు చేసి నడిపించు. ఈ దాసు బాహుబలంగా ఒక సంఘాన్ని మీరు అప్పగించు. నాయకుడిగా రాజా రాబోయే దినాలు నిలబెట్టుకున్నాం. యేసు నామమున మనం చేయించున్నాము. దేవుని స్తోత్రం కలుగుగాక.